వరుసనే ఒక వారం రోజులు శంకవిలాస్ బ్రిడ్జి పడిపోయింది దించేసిన తర్వాత వరుసనే వారం రోజులు ముసురు పట్టింది అనుకో, మీకు ఏమైనా బంధువులు ఉంటే వెళ్ళు ఎక్కడికన్నా హైదరాబాద్ ఫ్యామిలీతో సహా. మాకు ఇటే కాబట్టి మేము ఇటు పోతాం. ఇక శంకవిలాస సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఊరు ఖాళీ చేసి ఎవరిన బంధువులకి వెళ్ళి ఉంటామే. కామన్ సెన్స్ పాయింట్. వర్షం వారం రోజులు పడింది, ముసురు వేసిందిగా వేసింది, ఆ వంతులు మునిగిపోయింది. ఇది 3 వంతులు దీనికే. ఇక్కడ ఇది కూడా పోద్ది. ఇంక శంకవిలాస్ దగ్గరేమో అసలు లేదు ట్రాఫిక్. ఏం చేయాలి? అందరూ శుభ్రంగా సిగ్గివాడు కూడా రాడు పోయి మేము అనుకోకపోతే, మాకు ఇక్కడ కుదరదండి శంకవిలాస్ సెంటర్, అక్కడ మేము రాము సార్ అంతా ట్రాఫిక్ అంటారు. సిగ్గివాడు రాడు, వస్తే గీస్తే వీడు వస్తాడు మందోడు. జీవితం సేపించడం మాకెందుకయ్యా? అది వద్దు స్వామి అని చెప్పాం కదా మేము. 98 కోట్లతో కాదని చెప్పాం కదా. 98 కోట్లతో ఎందుకు కాదని చెప్పామంటే మీ వాళ్ళే చెప్పారు కదా 167 కోట్లతో మేము ఆధునికంగా నిర్మిస్తామని 10 సంవత్సరాల క్రితం. ఇవాళ 200 కోట్ల పైన అవుతే ఆ 200 కోట్లతో బట్టి వెయ్యండి స్వామి, మీకు మంచి పేరు వస్తుందని చెప్పాము. నేను కూడా ప్రెస్ మీట్ చెప్పా కదా. 52,000 కోట్లు తీసుకొస్తున్నారే అమరావతి నిర్మాణానికి. 200 కోట్లు ఖర్చు పెట్టలేరా? సేతు బంధు లేకపోతే నీ బంధు లేదు. 52,000 కోట్ల రూపాయలు నువ్వు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి డబ్బులు తీసుకొస్తున్నావే, ఇది అమరావతిలో ఒక భాగమే కదా. ఒక్క 200 కోట్లు అటు మరలిస్తే ఏమైంది? అద్భుతమైన టౌన్ కదా ఇది. మంది విజయవాడ, ఈ 2 అద్భుతమైన టౌన్లు కాదా మనకి? ఓల్డెస్ట్ టౌన్స్. మరింత నాశనం చేసే కార్యక్రమాన్ని అభివృద్ధి పేరుతో పెమ్మసాని గారు చేస్తున్నాడు. దీనికి బాధ్యుడు పెమ్మసాని గారి తప్ప పాపం గుంటూరు 1, గుంటూరు 2 ఆయన ఎవరు, ఈ కలెక్టర్ గారు, మన మాజీ కలెక్టర్ ఆంజనేయులు గారు, వీళ్ళది ఏమీ లేదు పాపం. వాళ్ళు చదువుకున్నా ఏమో నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేననేది ఇప్పుడైనా ప్రారంభించాలి, దాన్ని నేను ఒప్పుకుంటా. వాడు ఏదో వర్షాకాలం ప్రారంభించాల్సిందే కదా. అవును స్వామి, ప్రత్యామ్నాయం చూపించు బాబో అని చెప్పాం కదా. ముందు అండర్ పాస్లు వేయమన్నాం కదా, అండర్ పాస్లు వేయమన్నాడు కదా. ప్రత్యామ్నాయం చూపిస్తాడు. ప్రత్యామ్నాయం ఒకటే, సిగ్గి లేకపోతే మీ బంధువులు ఊరికి వెళ్తాం అంతే, వర్షం వచ్చినప్పుడు అంతే ప్రత్యామ్నాయం. ఏం చేయను మేము చెప్పగలిగిన వాళ్ళమే కానీ ఇంకేం చేస్తాం. నేను చెప్తే చెప్పానయ్యా. నేను ఇందాక చెప్పాను, ఏదో కాంగ్రెస్ వాడిని చెప్పాను, ఆయన మీద కోపంతో అనుకోవచ్చు. ఎంతమంది అండి నాకు అర్థం కాలేదు.